గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసిపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మనలో ఒక సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, ఇక గుంటూరుకి అయితే వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికీ గుంటూరు చేరుకున్నారు జగన్. సో ఎంతసేపట్లో అంబటి నివాసం వద్దకు చేరుకోబోతున్నారు? అలాగే జగన్ వెంట ఎవరెవరు ఉన్నారు? ఎస్ శాలిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కూడా అంబటి నివాసం దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం అంబటి నివాసం దగ్గర సిద్ధార్థ నగర్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ప్రస్తుతం ఇదే గేట్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నుంచి ఇదే మార్గంలోంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక భద్రతా ఏర్పాట్లు మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ అడుగడుగునా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు కూడా ఏటుకూరు అడ్డోర్ దగ్గర నుంచి కూడా అటు ఆ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే జగన్ దాదాపు 6 కార్లు తన వెంట వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అంటే జగన్ వస్తున్నటువంటి మార్గాల్లో కూడా మొత్తం 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు అడుగడుగునా కూడా కార్యకర్తలను ఎక్కడ కూడా టౌన్ లోకి ఎంటర్ అవ్వకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. దగ్గర ఇక్కడ నుంచి 100 మీటర్ల మార్గంలో అంబటి నివాసం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ ముఖద్వారం అయినటువంటి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. నేరుగా ఇక్కడి నుంచి కాన్వాయ్ కేవలం జగన్ కి మరో 2 కార్లు మాత్రమే అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి తాడేపల్లి దగ్గర నుంచి బయలుదేరినట్టు దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. సుదీయత్న కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ సంఘటనలు జరగకుండా కూడా ఇబ్బందులు జరగకుండా పోలీసు ఆంక్షలు కట్టి అమల్లో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు విజయలక్ష్మి అంటే అంబటి రాంబాబు సతీమణి ఆమెకు ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అటు ముద్దాయి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినటువంటి అంటే టీడీపీ కూటమి నేతలు చేసినటువంటి దాడి వ్యవహారం ఏ విధంగా చేశారు, అదే విధంగా ఆ దాడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయని కూడా అటు విజయలక్ష్మి అదే విధంగా వారి కుమార్తెతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబానికి భరోసా ఇవ్వటమే కాకుండా వారి మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా వైసీపీ క్యాడర్ తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన
విరుచుకుపడుతున్నారు. ఏదైతే అరాచక పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎంపీలు అంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కరువైంది. ఏదైతే అటు జోగి రమేష్ నివాసం పైన ఇటువంటి దాడి కానీ, పెట్రోల్ బాంబుల వ్యవహారం కానీ, అటు అంబటి రాంబాబు నివాసానికి నిప్పట్టించే వ్యవహారం కూడా జిల్లా ఎస్పీ పైన కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు రాష్ట్ర మాజీ హోంమంత్రి సుచరిత ఒక లేఖ రూపంలో జిల్లా ఎస్పీకి అందించారు. తాజా పరిణామాలపైన కూడా లేఖ రూపంలో అందించినటువంటి నేపథ్యంలో విజయలక్ష్మి కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి మా కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కూడా అటు హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంబటి కుటుంబానికి వాళ్ళ నివాసానికి రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసు జిల్లా ఎస్పీకి ఆదేశించినటువంటి నేపథ్యంలో అటు ఒక పికెట్ ఏర్పాటు చేశారు. అంబటి నివాసం దగ్గర కూడా ఎక్కడ కూడా కొత్త వ్యక్తులు రానికుండా కూడా ఒక గట్టి భద్రత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర పరిణామాలకు సంబంధించి కూడా అటు హోంమంత్రి కూడా ఈ అంశం పైన కూడా మాట్లాడారు. ప్రజలను వ్యవహారం చేస్తున్నారు వైసీపీ నేతలు, కేవలం ఆంధ్రకి ఇబ్బందులు తలెత్తే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా హోంమంత్రి అనిత మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్ పర్యటన కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే నగరంలో మొదలైన దగ్గర నుంచి ఆయన ప్రస్తుతం ఏటుకూరు అడ్డోడ్డు దగ్గర నుంచి కూడా చుట్టుముట్టు ప్రాంతాల నుంచి కూడా కలెక్టరేట్ మీదుగా అటు పట్టాభిరామ సంబంధించినటువంటి బ్రిడ్జి మీదుగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్తంభాల గరువు నుంచి డైరెక్ట్ గా కూడా ఇదే ప్రాంతానికి సిద్ధార్థ నగర్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా అంటే కలెక్టరేట్ దగ్గర కూడా కార్యకర్తలు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ కూడా జగన్ కి ఒక ఫ్లెక్సీ రూపంలో కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడింది. పోలీసు ఆంక్షలు ఎక్కడ కూడా లెక్క చేయకుండా 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ అంటే తాడేపల్లి మొదలైన దగ్గర నుంచి కూడా కాన్వాయ్ మొదలైన దగ్గర నుంచి కూడా అటు మంగళగిరి టోల్ గేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. అదేవిధంగా ఇటు కలెక్టరేట్ దగ్గర, అదేవిధంగా ఏటుకూరు అడ్రోడ్డు దగ్గర వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఏదైతే జగన్ చేసేటువంటి ఏదైతే అంబటి నివాసం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం కూడా పూర్తిగా కరువైందంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక మాజీ హోంమంత్రి, మాజీ మంత్రి పైన అదేవిధంగా ఈ విధంగా దాడులు చేయించడం, సాక్షాత్తు ఆమె రంగంలో దిగి కార్యకర్తలు చేసినటువంటి దాడి వ్యవహారం కూడా ప్రజల ముందుకి ఉంచారు. అంబటి కుమార్తె కూడా నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తన కుమార్తె చాలా క్లియర్ గా ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడినట్టు అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడినటువంటి వ్యవహారం తీరు కానీ అదేవిధంగా ఒక కుటుంబానికి అన్యాయం చేయడమే కాకుండా కేవలం కాపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే మరికొద్ది సేపట్లో కూడా జగన్ పర్యటన కొనసాగేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ నగర్ లో ముగిసిన తర్వాత మళ్ళీ నేరుగా తాడేపల్లి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రేపు ఇదే అటు జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. జగన్ పర్యటన తర్వాత అంటే జగన్ పరామర్శించిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, అదేవిధంగా జరిగినటువంటి దాడి వ్యవహారం పైన కూడా అంబటి నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ, ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు, అదేవిధంగా ఆయన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి అక్కడ ఉంచినటువంటి నేపథ్యంలో ఆయన న్యాయమూర్తి ముందు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో నన్ను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీటన్నింటి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలకి నోటీసులు ఇచ్చారు. ఏదైతే మరి 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అటు యేసురత్నం కానీ అదేవిధంగా లేలా ఆపరేటివ్ కూడా నోటీసులు ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా అటు పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాంటి నోటీసులు లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ అయ్యే విధంగా కూడా అటు క్యాడర్ పనిచేస్తుంది. అంటే అన్ని చుట్టుపక్కల అంటే పల్నాడు ప్రాంతం నుంచి అటు గుంటూరు డెల్టా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రానున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడికి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తల్ని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అడుగడుగునా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా మన పల్నాడు ప్రాంతంలో జగన్ పర్యటించినటువంటి సమయంలో కూడా వ్యక్తి కారు కింద పడి చనిపోవడం అటువంటి ఘటనలు
మరోసారి పునరావృతం అవ్వకుండా కూడా అటు పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అటు జగన్ ఆ పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా అటు అంబటి నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇది అంబటి నివాసం దగ్గర తాజా పరిస్థితి. సాల్ని రమేష్, అలాగే అంబటి రాంబాబు నివాసం ఇప్పటికైతే పోలీసుల వలయంలోనే ఉంది. సో పోలీసుల ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ జగన్ ని చూడటానికి చాలా మంది వస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అక్కడ అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అంటే పోలీసులు ముందస్తుగా శాలిని నోటీసులు ఇచ్చారు. నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చారు. అటు జిల్లా ఎస్పీ ఒక మీడియాకి ఒక లేఖ విడుదల చేశారు. ఎక్కడ కూడా సభలు అదే విధంగా ర్యాలీలు నిర్వహించరాదంటూ కూడా అటు ఎస్పీ ఒక ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఎక్కడ ర్యాలీ లేనప్పటికీ కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అడుగడుగున స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా కట్టలు చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం ఏటుకూరు దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. అంటే పోలీసులు ఉన్నటువంటి సమయంలో పోలీసులు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. అంటే అంబటి రాంబాబు నివాసానికి వస్తున్నటువంటి దారి మార్గాల్లో దాదాపు అడుగడుగున కార్యకర్తలు అంటే స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడా కూడా పోలీసు ఆంక్షలు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సభలు ర్యాలీలు నిర్వహించినప్పటికీ కూడా జగన్ వస్తున్నటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. దాదాపు నిన్న మనం చూసాం దాదాపు 50,000 మంది కార్యకర్తలు వస్తారని ఒక అంచనా ఉంది అటు వైసీపీ క్యాడర్ కి. అయితే ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులు కట్టడి చేశారు. డెల్టా ప్రాంతం నుంచి వచ్చేటువంటి అటు వైసీపీ కార్యకర్తలు కానీ అటు పల్నాడు ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలని కూడా ఎక్కడికక్కడ పేరచెర్లు కానీ అటు చిలకలూరుపేట హైవే రోడ్ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలను కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎక్కడికక్కడ కూడా ఎంత కట్టడి చేసినప్పుడు కూడా వైఎస్ జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. జగన్ అటు అంబటి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ర్యాలీ అదేవిధంగా ఈ పర్యటన ద్వారా అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంబటి కుటుంబం పనిచేటువంటి దాడి అదేవిధంగా నిప్పు వ్యవహారం కానీ అదేవిధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే కల్తీ నెయ్యి వ్యవహారం ఏ విధంగా రాసుకుంది, అదేవిధంగా సిట్ ఇచ్చినటువంటి అంటే సిబిఐ ఇచ్చినటువంటి నివేదికను కూడా ఈ రోజు ప్రస్తావించేటువంటి అవకాశం. ఎందుకంటే ఇదే విషయం పెద్ద దుమ్మారం రేపుతుంది అటు కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా వైసీపీ నేతల మధ్య ఇదే విషయం రగడే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కానీ ముందస్తుగా కూడా అంబటి రాంబాబు ముందస్తుగా కూడా ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి కూడా జనసేన నాయకులు కూడా స్పందించారు. ఏదైతే ఫ్లెక్సీల వివాదాన్ని బయటకు తీసుకొచ్చి అటు లాండ్ ఆర్డర్ ఇబ్బంది పెట్టడం కానీ అదేవిధంగా ఇలాంటి దాడులకి చేయడం కానీ అధికారులు ముందస్తుగా కూడా ఫ్లెక్సీలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు ముందస్తుగా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే పూర్తి స్థాయిలో కూడా జగన్ ఇదే అన్ని అంశాలు కూడా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడం మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అటు ప్రభుత్వం పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. తిరుపతి నెయ్యి వ్యవహారం కానీ అంబటి నివాసం పైన దాడి జరిగినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా జోగి రమేష్ ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ వీటన్నిటిని కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయి. ఇప్పటికే కేంద్ర బలగాలని మోహరించాలి. ఏదైతే మరి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీవ్రంగా కూడా వైసీపీ నేతలను ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా అటు అంబటి రాంబాబు కుటుంబానికి ఒక భరోసా కల్పించి క్యాడర్ కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇదే అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖ్యంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా ఇదే ప్రాంతానికి అటు సిద్ధార్థ నగర్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వచ్చేటువంటి అవకాశం ఉంది. సాల్ని రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును